देश को बचाओ, देश को बचाओ, मोदी को हटाओ। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। తెలంగాణకు అన్యాయం చేసిన బడ్జెట్ కేటాయింపు తక్కువ మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ मोदी तू क्या राज करेगा, देश को सत्यानाश करेगा। मोदी तू क्या राज करेगा, देश को सत्यानाश करेगा। मोदी को हटाओ, देश को बचाओ, मोदी को हटाओ। కేంద్రంకి ట్యాక్స్ కడుతున్నాం, ఆ ట్యాక్సీని మనం ఇవ్వట్లేదు. అది ఒక్కసారి యువత అందరూ కూడా ఆలోచించి సోషల్ మీడియా బాగా ఆలోచించి ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈ బడ్జెట్ కేటాయించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు మన జిల్లా జగిత్యాల జిల్లా అంటే జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల జిల్లా మన మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ల ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర తెలంగాణ ప్రజలకు బడ్జెట్లో చూపెట్టిన వివక్ష కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మరి ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన మరి కాంగ్రెస్ పార్టీ పెద్దల జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా వివిధ హోదాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా కొరుట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ నమస్కారం తెలియజేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులకు ఒకసారి దయచేసి ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు. అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉంటాడు. అంటే ఈ రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండి మన రాష్ట్రానికి ఒక పైసా రాదు. మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు, ఒకటే మాట మాట్లాడతారు. మనమందరం పొద్దున్నేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా, ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ఒక్క రూపాయి పేదవాళ్లకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ 2014 నుంచి ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలే. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి బయట దేశంలో ఉన్నటువంటి మన దేశంలో నల్లధనాన్ని పట్టుకొస్తా నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి అకౌంట్లో పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షలు ఇస్తా, అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడాడు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? మన ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కరు విషయంలో కూడా అండగా ఉండకుండా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో పట్ల ఏదైతే కేంద్ర తెలంగాణ విభజనలో ఇచ్చినటువంటి మాట కూడా ఇప్పటివరకు అమలు కానటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటారంటే, ఏమైనా ఎన్నికలు వచ్చినా ఇంకేదైనా అవకాశం వస్తే ఆ దేవుడు రాముని పేరు చెప్తాం, ఇంకేదైనా దేవుని పేరు చెప్తామన్న తప్ప పేదవాళ్ళకి ఇక్కడ కూడా అండగా ఉండేటువంటి దాఖలాలు లేవనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి ఈరోజు నిన్న మధ్యాహ్నం 12 గంటలకు పెద్దల జీవన్ రెడ్డి గారు ఒక మాట పిలిపినియగానే పిసిసి అధ్యక్షుల యొక్క ఆలోచన పరంగా ఈరోజు జిల్లాలో అమలు చేసే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండలు లెక్క చేయకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాం. స్థాయిలోనే జనాభా ప్రాతిపదికన అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 5% జీడీపీని సమకూరుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులకు సంబంధించి జీరో బడ్జెట్ అంటే సాధారణంగా కల్పించేటువంటి యొక్క గ్రాంట్స్ తప్ప ప్రత్యేకంగా ఏదైతే ఏ విధమైనటువంటి నిధులు కేటాయింపు చేయలేకపోవడం పట్ల వీళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతుందో
ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులైనటువంటి మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఏదైతుందో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం, ఇందులో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రులు జీవాడి కృష్ణారావు గారి కానీ వెళ్ళడం అనేది ఇది ఒక విధంగా భారత ప్రభుత్వం ఎన్డీఏ మోడీ గారికి కళ్ళు తెరిపించాలని అని చెప్పి మనం చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏమాత్రం భేషజాలకు పోకుండా, సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటే మన విజ్ఞప్తులు నివేదించడానికి కొంత ఇంకా ముందు అవుతాం. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏమాత్రం భేషజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రధానమైన భావనతో ఏదైతుందో 1,60,000 కోట్ల మరి నిధులు సమకూర్చబడే విధంగా వివిధ ప్రాజెక్టులు సమకూర్చడం జరిగిందని చెప్పండి. ఇవాళ భారత ప్రధాని మోడీ గారు ఏమనంటే నమో గంగాని ఇలా గంగా నది ప్రక్షాళన చేయటం మంచి కార్యక్రమం చెప్పండి. దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టబడ్డట్టయితే ఇలా కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు అంతటికి కూడా మనకు త్రాగునీరు సాగునీటి కొరకు వినియోగపడుతున్న భావనతో ప్రతిపాదన సమర్పిస్తే మరి దానికి సంబంధించిన నిధులు సమకూర్చుని శూన్యమని చెప్పండి. ఇది త్రిపుల రీజనల్ లింక్ రోడే కానివ్వండి చెప్పంటాను నేను. వీళ్ళు మెట్రో రైల్ అలాంటి యూపీఏ ప్రభుత్వ పెద్ద జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉండగా పట్టణ శాఖ మంత్రులుగా హైదరాబాద్ నగరానికి ఏదైతుందో మెట్రో రైల్ సమకూర్చడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చొరవ తీసుకోవడం జరిగిందని చెప్పంట. దానివల్ల ఓల్డ్ సిటీ హైదరాబాద్ నగరం భాగ్య నగరానికి ఏది ఇస్తుందో దాన్ని విస్తృత చేయబడే విధంగా మెట్రో రైల్ 2వ దశకు ఏది ఇస్తుందో ప్రతిపాదన సమర్పిస్తే శూన్యమని చెప్పంటాను నేను. ఇవాళ మన కరీంనగర్ జిల్లా వాస్తువులకు ఏది ఇస్తుందో మన షామీర్పేట పోయే వరకు ఎంత సమయం పడుతుందో షామీర్పేట నుండి మన జూబ్లీ స్టేషన్ చేరుకోవడానికి అంత సమయం పడతాయని చెప్పండి. రేడియల్ రోడ్స్ నిర్మాణం చేసుకుంటే మనకి ఏది ఇస్తుందో వీళ్ళ ఎక్స్ప్రెస్ హైవేసే కానీ మనకి ఇవన్నీ కూడా మన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని చెప్పండి. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఉత్తర తెలంగాణ ప్రాంతం కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా చెందినటువంటి యొక్క ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఒకసారి ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేయగలిగినట్టయితే వీళ్ళ కాజీపేట బల్లార్ శాఖకు ప్రత్యామ్నాయ ఢిల్లీ లైన్ ఏర్పాటు చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పండి. ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఆ రైల్వే ఎప్పటికెళ్ళో ఉన్నది. మరి పార్లమెంట్ సభ్యుడి నిర్లక్ష్యమా, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమా, ఏదైనా కానీ ఏది ఇస్తుందో మన ప్రాంతానికి రైల్వే విస్తరణ లేకుండా పోయిందని చెప్పండి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏది ఇస్తుందో మనకు ఉన్నటువంటి ఏకైక ఎయిర్పోర్ట్ అలాంటి బేగంపేట ఉంటే దాన్ని ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే మనం రూపుదిద్దుకోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతం నుండి ఓటు అడిగే నైతిక హక్కు ఉందని చెప్పండి. ఎంతవరకు ఎక్కడ ఎన్నికలు జరిగితే ఆ ప్రాంతానికి బడ్జెట్ కేటాయింపులేదు. రేపు బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నది కాబట్టి బీహార్ రాష్ట్రానికి నిజం వరద. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఏదైతున్నదో దాని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అన్నదానికంటే బీహార్ రాష్ట్ర బడ్జెట్ ఏంటో బాగుంటుంది అనుకుంటుంది చెప్పండి. ఇలా మోడీ గారు 2015 అధికారానికి వచ్చిన 14 మనం యూపీఏ ప్రభుత్వం అంటే 15 మార్చి 31 నాడు ఏదైతుందో దయచేసి గమనించండి. యావత్ దేశం ఏదైతుందో 62 లక్షల కోట్ల అప్పు ఉంటే అన్నాడు. ఇవాళ ఈ 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో 62 లక్షల కోట్లు 1,81,000 కోట్లకు చేరుకుందని చెప్పండి. 2 అంతలు పెరిగింది అని చెప్పండి. ఇవాళ ఏదైతుందో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సాధించిన ప్రగతి ఏంటి అంటే ఈ దేశాన్ని 1,20,000 కోట్లు అదనపు అప్పుల ఊపిలోకి నెట్టిన ఘనత మోడీ గారిదని చెప్పండి. దయచేసి గమనించడం చెప్పండి. ముఖ్యంగా రైతాంగమే అలాంటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఏదైతుందో రైతాంగానికి అండగా నిలబడే తలపుతో ఏదైతుందో జాతీయ స్థాయిలో ఏక మొత్తంగా 70,000 కోట్లు ₹1,00,000 వరకు అప్పు మాఫీ చేసింది. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకి ఏ విధంగా సహకారం లభించే అవకాశం ఉందా లేదా అనేది ఆలోచించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో ₹2,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది. నేనేమంటున్నా రైతాంగాన్ని రుణమాఫీ చేసేటువంటి ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి.
చెయ్యని వాడు చేస్తలేడయా, చేసేవాడికి ఆర్థికంగా దోహదపడాల్సిన ఆవశ్యకత ఉందా లేదే? తెలంగాణ రాష్ట్రం ఏది ఇస్తుందో 2 లక్షల రూపాయల రుణమాఫీ కొరకు 21,000 కోట్లు వెచ్చించింది. అందులో ఒక 10,000 కోట్లు మనం సమకూర్చినట్టయితే మన రైతాంగం ఇంకా కూడా మన భవిష్యత్తులో మనకి అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది కదనే. కేటాయింపు ఏది ఇస్తుందో పెంచవలసిన ఆవశ్యకత ఉందా లేదని చెప్పట్టు నేను. మీరు ఇంకోవైపు ఏది ఇస్తుందో అందరికీ ఇల్లు దేశం లోపల ఏది ఇస్తుందో రాబోయే 4 సంవత్సరాల కాలంలో అందరిని ఇంట్లో చేస్తా అని చెప్పట్టాడా. సంతోషం నాయనా. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ కార్యక్రమం కింద గత బడ్జెట్లో 30,000 కోట్లు ఉంటే సరాసరి ఇవాళ 20,000 కోట్లకు తగ్గించిందా. గత ఆర్థిక బడ్జెట్లో ఏదైతుందో 24-25లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణ కార్యక్రమానికి ఏదైతుందో దాదాపు 30,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేస్తే ఇప్పుడు పెంచాలి. దాన్ని ఏం చేసిండు? 10,000 కోట్లు తగ్గించింది. నువ్వు ఏ విధంగా అందరికి ఇల్లు నిర్మాణం సమకూర్చగలతో చెప్పట్టు నేను. దయచేసి వాళ్ళ ఈ కార్యక్రమం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు మన జగిత్యాల జిల్లా కేంద్రంగా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అట్లూరి లక్ష్మణ్ గారి నాయకత్వం లోపల ఈ కార్యక్రమం చేపడుతూ చెబుతుంది. మరి తెలంగాణ ప్రాంతంలో ఏది ఇస్తుందో సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి రావడం ప్రాణహిత చెవుల ప్రాజెక్టే నిర్మాణం తలపెట్టమేమని. మరి గత ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ నిరాదరణ? ప్రాణహిత చెవుల ప్రాజెక్ట్ నిర్మాణానికి ₹1 కూడా మన కేంద్రం వెళ్ళి సహకారం పొందలేకపోయినా. రాష్ట్రం పోలవరం ప్రాజెక్ట్ ఇస్తున్నారు జాతీయ ప్రాజెక్టుగా. సంతోషం నాయన, మాకైతే లేదు. కానీ ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంటే జాతీయ ప్రాజెక్ట్ గుర్తు పొందగలిగినట్టయితే కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు మంజూరు పొందడానికి అవకాశాలు ఇస్తున్నాయి కదే. దయచేసి ఆలోచించండి. ఈ నిరసన కార్యక్రమం అనేది ఏదైతుందో తెలుగు రాజకీయ పార్టీగా మనం ఏదో అధికార పార్టీపై ఒక నిందా రూపంగా చేస్తూ చెప్పిన వీల్లేదు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను ఏదైతుందో వ్యక్తం చేసే విధంగా, తెలంగాణ ప్రజల మనోభావాలను వ్యక్తం చేసే విధంగా యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానిక గ్రామాల పట్టణాలన్నీ కూడా చెప్పంటున్నా. అది ఏంట్రా కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయమా? మన తెలంగాణ రాష్ట్రంలో భాగం కాదా? మరి ఎందుకు ఇంత వివక్ష అనే భావన వ్యక్తం చేస్తుంటే మరి నిరసన కార్యక్రమం ఏదైతుందో, ఇంత మండు టెండలు ఏదైతుందో, మరి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చొరవతో ఏదైతుందో ఇంత పెద్ద ఎత్తున దీన్ని సభలు విజయం సహకరించినటువంటి సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, మైనార్టీ సెల్, దళితులు, బలహీన వర్గాలు అందరూ కూడా చెప్పి పార్టీ ఏదైతుందో దళితులకు, బలహీన వర్గాలకు అండగా నిలబడే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఏదైతుందో జిద్దే జనాభా ఉద్దే హిస్సేదారి అనే విధంగా ఏదైతుందో ఇవాళ నిన్న రిపోర్ట్ సబ్మిట్ చేయబడడం జరిగింది. నేను చెప్పాను రేపు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పిలవడం జరిగింది. ఏ విధంగా బలహీన వర్గాలకు మనం వాళ్ళ హక్కులు కల్పన కొరకు ఏదైతుందో ప్రభుత్వం మరి చొరవ తీసుకోవద్దే ముందు పోగొతున్న అంశం చర్చించడానికి రేపు శాసనసభ సమావేశం ప్రత్యేకంగా మరి చేపట్టబడుతుందని చెప్పండి. ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మా ముస్లిం మైనార్టీ సోదరులు, మా ఆడబిడ్డల సంక్షేమమే ప్రధానమని భావించే విధంగా కృషి చేస్తున్న విషయం మీకు తెలియదు కాదు. నేను ఇంకా ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇందులో పాల్గొన్నటువంటి ఒక మిత్రులకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో తెలంగాణ గురించి ఆలోచింప చేసే విధంగా చెప్పండి. రేపు బడ్జెట్ ఆమోదం పొందబోతుంది. ఇంకో 2 రోజులైతే మార్చి చివరి నాటికి బడ్జెట్ ఆమోదం పొందబోతుంది కేంద్ర ప్రభుత్వం. కనీసం ఆ బడ్జెట్ ఆమోదం పొందు లోపలైనా కానీ ఏదైతుందో ఇటువంటి ముఖ్యమైనటువంటి ఒక పథకాలను ఏదైతే మీరు ఎక్కడికి నిర్లక్ష్యం చేసిండో మీరు కొంత కనువిపై తెలంగాణ రాష్ట్రాన్ని న్యాయం చేయాలని చెప్పి సవినీయంగా కోరుతూ మాకు అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.